దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. కోట్లాది మంది రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల సేకరణలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ ఒక షాక్ ఇచ్చింది. అదే సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్నమాట. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. రాబోయే ఋతుపవనాల మీద తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితులు. ఇదే ఈ సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్. జూన్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఖరీఫ్ సాగుపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రైతులు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? వాతావరణ శాఖ అసలు ఏం చెబుతోంది? ఈ వీడియోలో మరింత వివరంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. భారత వ్యవసాయ రంగం ప్రధానంగా ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఏడాది సూపర్ ఎల్ నీనో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మన దేశంలో జరిగే మొత్తం ఆహార ఉత్పత్తిలో 50% పైగా కేవలం ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. ఎల్ నీనో వల్ల వర్షాలు 10 నుంచి 15 రోజులు ఆలస్యమైతే అది మొత్తం క్రాప్ సైకిల్ పైనే తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలు ఎల్ నీనో అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? సాధారణంగా పసిఫిక్ సముద్రం వద్ద గాలులు చల్లగా ఉండి మన భూభాగం వైపు వాన మేఘాలను మోసుకొస్తాయి. దీనివల్ల మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి. అయితే ఒక్కోసారి సముద్రంలో కొన్ని మార్పులు సంభవించి సముద్రపు ఉపరితలం నీరు అసాధారణంగా వేడెక్కిపోతుంది. అలా వేడెక్కడాన్నే ఎల్ నీనో అంటారు. సముద్రం ఇలా వేడెక్కినప్పుడు మన వైపు రావాల్సిన వానగాలులు దారి తప్పి వేరే దేశాల వైపు వెళ్ళిపోతాయి. ఫలితంగా మన దేశంలో వర్షాలు తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నది సాధారణ ఎల్ నీనో కాదు, సూపర్ ఎల్ నీనో. అంటే సాధారణ ఎల్ నీనో కంటే సముద్రం మరింత ఎక్కువగా వేడెక్కుతుందన్నమాట. ఇదే గనక సంభవిస్తే కరువు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన దేశానికి నైరుతి ఋతుపవనాలే ప్రధాన ఆధారం. జూన్ నెల రాగానే రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. కానీ ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పుడు ఋతుపవనాలు ఆలస్యం అవుతాయి. జూన్ మొదటి వారంలో రావాల్సినటువంటి వానలు జూలై వరకు రాకపోవచ్చు. పడాల్సిన వర్షపాతంలో 10% నుంచి 20% లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గాలిలో తేమ తగ్గిపోయి ఎండలు మండిపోతాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే తెలంగాణలో వర్షాధార పంటలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ నీనో తీవ్రత పెరిగితే భూగర్భ జలాలు తగ్గి బోర్లలో సైతం నీళ్లు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో వర్షాలు తగ్గితే వేరుశెనగ పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఇటు కోస్తా జిల్లాలోనూ కాలువలకు సాగునీటి విడుదల ఆలస్యం కావచ్చు. సాధారణంగా జూన్, జూలైలో వేసినటువంటి విత్తనం మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ ఉండాలి. ఒకవేళ తొలి వానలకు విత్తనం వేసిన ఆ తర్వాత 15 నుంచి 20 రోజుల పాటు వర్షం గ్యాప్ ఇస్తే ఆ మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ శాటిలైట్ల ద్వారా ఈ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ఉంది. వారి లెక్కల ప్రకారం ఈసారి ఎల్ నీనో ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. అయితే ఒక చిన్న ఆశ ఏంటంటే సముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ IOD అనేటువంటి మరో మార్పు గనక మనకి అనుకూలంగా ఉంటే ఒక్కసారి అసలు ఈ ఎల్ నీనో ఎలా పనిచేస్తుంది? ఎల్ నీనో, లా నీనో అని 2 రకాల ప్రభావాలు ఉంటాయి. ఇందులో లా నీనో అనేది మనకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అంటే చాలా సాధారణంగా వర్షాలు పడడానికి అవకాశం ఉండేటువంటి ఒక పరిస్థితి లా నీనా అనేటువంటి పరిస్థితి. అయితే ఎల్ నీనో అనేది మాత్రం వర్షాలు పడకుండా మనకి తీవ్రమైనటువంటి కరువు సంభవించేటువంటి పరిస్థితి. సో ఒక్కసారి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జనరల్గా మనకి ఈ ఋతుపవనాలు ఎలా సంభవిస్తాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదిగో భారతదేశం ఇక్కడుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ ఆస్ట్రేలియా ప్లేస్ కనిపిస్తుంది. ఇలా దూరంగా వస్తే మనకి
అమెరికా కనిపిస్తుంది, సౌత్ అమెరికా కనిపిస్తుంది. సో సహజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ కారణంగానే మనకి ఎల్నినో లానినా అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జనరల్గా ఈ లానినా అనేటువంటి పరిస్థితులు చూస్తే ఆస్ట్రేలియాలో ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హీట్ వేవ్స్ అనేవి ఇలా మూవ్ అయ్యి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సౌత్ అమెరికా వైపుగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, సౌత్ అమెరికా వైపు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, హీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో వర్షాలు ఇక్కడ తక్కువగా ఉంటాయి, ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది, సో ప్రెషర్ తక్కువగా ఉంటుంది, వర్షం ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడి నుంచి ఇలా వస్తే ఇదిగో ఇక్కడ మస్కారీ హై అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ప్రెషర్ ఏమో తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, భారతదేశంలో ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఈ అప్ అండ్ డౌన్సే ప్రధానంగా, ప్రెషర్ డిఫరెన్సెసే ప్రధానంగా ఈ ఎల్నినో లానినా కండిషన్స్కి కారణం అవుతూ ఉంటాయి. అయితే ఈ లానినా కండిషన్లో జనరల్గా జరిగేది ఏంటి, ఇక్కడి నుంచి వచ్చేటువంటి ట్రేడ్ వేవ్స్ అనేవి ఈ వైపు నుంచి, ఈ పసిఫిక్ ఓషన్ మీదుగా వచ్చే ట్రేడ్ వేవ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ వేవ్స్ని ఈ ట్రేడ్ వేవ్స్ అనేది ఇటువైపు పుష్ చేస్తాయి. సో ఇక్కడ ఈ ప్రాంతం, ఈ మస్కారీ హై అనేటువంటి ప్రాంతానికి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి లో ప్రెషర్ వేవ్స్ అంటే ఈ వేడి గాలులు ఇక్కడ ఉన్నటువంటి ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ట్రేడ్ విండ్స్ కారణంగా ఇక్కడి నుంచి ఇలా ఇటువైపుకి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వైపుగా ఈ లో ప్రెషర్ ఉన్న వైపు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఇక్కడున్న వేడి గాలులు ఇక్కడ ఉన్నటువంటి ఈ చల్లటి గాలుల్ని కలిసి వీటిని మన భారతదేశం వైపు నెట్టడం వల్ల మేఘాలు మన వైపుకు షిఫ్ట్ అయ్యి మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే దీన్ని మనం లానినా కండిషన్ అంటాం. కానీ ఎల్నినో కండిషన్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ వేడి గాలిని అంటే ఈ లో ప్రెషర్ వేవ్స్ని ఇక్కడ ఉండేటువంటి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఒక్కొక్కసారి వీక్గా ఉంటాయి. దానివల్ల ఇవి ఇటువైపు పుష్ చేయలేకపోతాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ లో ప్రెషర్ వైపు ఇక్కడికి వచ్చి హై ప్రెషర్ వైపు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ లో ప్రెషర్ ఉన్న మన భారతదేశం వైపు రావడానికి అవకాశం ఉండదు. సో దానివల్ల ఇవి వీక్గా ఉండడం వల్ల, ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వీక్గా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ హై ప్రెషర్ వేవ్స్ అనేది డైరెక్ట్గా ఇటువైపు వెళ్ళిపోతాయి, అంటే సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోతాయి. దానివల్ల ఇక్కడ వర్షాలు పడతాయి అండ్ మన వైపు వర్షాలు పడే అవకాశం ఉండదు. మన వైపుకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ వీక్గా ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్ విండ్స్ అనేది చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఇటు షిఫ్ట్ అవుతుంది. దానివల్ల వర్షాలు చాలా తక్కువ పడతాయి లేదా అసలు పడకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఎల్నినో కండిషన్ తీవ్రమైనటువంటి కరువుకు కారణమయ్యే అవకాశం ఉంది. లానినా కండిషన్లో కనుక ఉండుంటే నార్మల్గా వర్షాలు పడతాయి, కానీ ఈ ఎల్నినో కండిషన్ మనకి తీవ్రమైనటువంటి కరువును కలిగించే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ పంటలు వేయాలి, పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఆ ట్రేడ్ వేవ్స్ ఇటువైపు చాలా నెమ్మదిగా కదలడం, చాలా వీక్గా ఉండడం వల్ల ఒకవేళ వర్షాలు పడినా ఒక మోస్తరు వర్షాలు, అంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ లో ప్రెషర్, ఈ హై హీట్ ఉండేటువంటి వేవ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. దానివల్ల అల్పపీడనం ఏర్పడడానికి టైం పడుతుంది. దానివల్ల వర్షాలు చాలా లేటుగా పడవచ్చు. ఎల్నినో కండిషన్లో పడ్డా కొద్దిపాటి వర్షాలు మాత్రమే పడతాయి. కాబట్టి కరువు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా కొద్దిపాటి వర్షాల వల్ల సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో ఈ ఎక్కువగా వర్షాధారం మీద పంటలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మనకి మరొకసారి కరువు విలయతాండవం చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికలను ఫాలో అవుతూ ఉండండి. అట్ ది సేమ్ టైం ఏ పంటలు వేయాలి, వర్షపాతం తక్కువగా ఉంటే ఎలాంటి పంటల మీద ఆధారపడాలి అనే దానికి సంబంధించి అధికారులను అడిగి డీటెయిల్స్ తెలుసుకోండి. కొంచెం రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్.